శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మాఘపురాణం 2వ అధ్యాయం. దిలీపుడు వశిష్ఠ మహర్షిని మాఘపురాణం మహత్యమును ఇంకా చెప్పవలసిందిగా ప్రార్థించగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగెను. మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాలు సేవించుచు నానారత్న విభూషితమగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున లోకజననియగు పార్వతీదేవి వచ్చి భర్త పాదమునకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటిని. కాని ప్రయాగ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినవలననుడి కోరిక ఉన్నది. కాన ఈ ఏకాంత సమయమందా క్షేత్రమహిమలను వివరింప ప్రార్థించుచున్నాను అని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించెను. దేవి, నీ ఇష్టమును తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదము మునుగునంత నీరు ఉన్న చోట కాని తటాకమందు కాని మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములను విడిపోవును. 2వ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. 3వ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును. మాఘమాసమునందు ప్రయాగ క్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశియందుండగా ప్రాతకాలమున స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దానధర్మములు చేసి శివాలయమున కాని విష్ణు ఆలయమున కాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవునకు వచ్చు పుణ్యము అంతా ఇంతా కాదు. ఎవరైనను తెలిసి కాని తెలియక కాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును. అదియును కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానం చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలం సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున కాని శివాలయమున కాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలుగదు. ఇటులో ఒక పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు జన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలం మాఘమాసమందు నదీ స్నానము చేసి దానధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి నందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము. ఓ పార్వతి, ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివాడు అనుభవించు నరకబాధల గురించి వివరించెదను, సావధానముగా ఆలకింపుము. నేను తెలియచేసిన విధముగా ఏ మనుచుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము కాని జపము కాని విష్ణు పూజ కాని యథాశక్తి దానాది పుణ్య కర్మములు కాని చేయడో అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభీనసమను నరకమున పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, భయకరులకు యమకింకరులచే పీడించబడును. ఏ స్త్రీ వేకువజామున లేచి కాలకృత్యములను తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీ 5వ తనముతో వర్తిల్లి ఇహమందు పరమందును సర్వ సౌఖ్యములు అనుభవించును. మాఘమాస స్నానమునకు వయఃపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను ఏ ఆశ్రమము వారైనను ఏ కులము వారైనను కూడా మాఘస్నానమాచరించవచ్చును. ఈ మాసమంతయు కడు నిష్ఠతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును. ఇది అందరికినీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్ట సహవాసము చేసేవారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణమును దొంగిలించిన వారు, గురు భార్యతో సుఖించిన వారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించిన ఎడల
వారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. తెలిసియుండియు పాపములు చేయువాడు, క్రూర కర్మలు ఆచరించువాడు, సిగ్గు విడిచి తిరుగువాడు, బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్లి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితము కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో, అటువంటి మానవునికున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరుట కర్హుడగును. శాంభవి, 12 మాసములలోనూ మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసము శ్రేష్టమైనదగుట చేత ఆ మాసమందాచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయును. చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకొన్నట్లే అగును. వృద్ధులు, జబ్బుగానున్నవారు చలిలో చన్నీళ్ల స్నానం చేయలేరు కనుక అట్టివారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్నిరాజవేసి వారిని చలికాగనిచ్చి తరువాత స్నానం చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు. చలికాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి, సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభఫలితము కలుగును. ఈ విధముగా ఆచరించడి వారిని చూచి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసము ప్రారంభం కాగానే వృద్ధులగు తండ్రిని, తల్లిని, తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించినట్ల ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితము తప్పక కలుగును. ఆ విధముగానే బ్రాహ్మణునికి కాని, వైశ్యునికి కాని, క్షత్రియునికి కాని, శూద్రునికి కాని మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానములు చేసిన వారిని కాని, చేయలేని వారిని కాని ప్రోత్సహించు వారలను చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము, వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు. నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణం చదువుట కాని వినుట కాని చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందుదురు. పాపము దరిద్రము నశింపవలయునన్న మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకారమేదియునూ లేదు. మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘస్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును. బ్రాహ్మణ హత్య, పితృహత్యాది మహాపాతకములు చేసిన మనుజుడైనను మాఘమాసమంత నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును. కనుక ఓ పార్వతీ, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని కాన నే చెప్పిన రీతినాచరించుట అందరికినీ శుభప్రదము. మాఘపురాణం 2వ అధ్యాయం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. జై శ్రీమన్నారాయణ.